అంతరిక్షం అందుకోవాలన్నది మనిషి దశాబ్దాల కల. ఆ స్వప్న సాక్షాత్కారం కోసం నిరంతరం ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. అయితే ఈ దశాబ్దంలో అవి కాస్త ఆచరణ సాధ్యంగా మారేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్పేస్ ఎక్స్ సహా పలు కంపెనీలు రాకెట్ల ద్వారా అంతరిక్ష టూరిజాన్ని విజయవంతంగా చేపట్టాయి. అయితే రాకెట్ ప్రయోగాల విషయానికి వస్తే ఇది లక్షల డాలర్ల వ్యవహారంగా ఉంటుంది. దీన్ని తగ్గించేందుకు రకరకాలుగా పలు ప్రైవేట్ స్టార్టప్ కంపెనీలు వినూత్నంగా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే లేటెస్ట్ గా అంతరిక్ష లిఫ్ట్ అంశం తెరపైకి వచ్చింది. ఇన్నాళ్ళు ఆలోచనలకే పరిమితమైన ఈ బృహత్తర ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు జపాన్ కు చెందిన ఒక కంపెనీ సన్నాహాలు మొదలుపెట్టింది. స్పేస్ ఎలివేటర్ నిర్మించేందుకు ముందుకు వచ్చింది. వచ్చే ఏడాది నుంచే పనులు ప్రారంభించడానికి ప్రణాళికలు రచిస్తుంది. ఇది సాకారమైతే చాలా సులువుగా చౌకలో రోదసిలోకి మానవులను, సరుకులను చేరవేయొచ్చు. టోక్యోకు చెందిన ఈ నిర్మాణ సంస్థ పేరు ఒబాయాషి కార్పొరేషన్. రాబోయే 2050 నాటికి స్పేస్ ఎలివేటర్ ను నిర్మించే విధంగా తమ ప్రణాళికను ప్రకటించి సంచలనం సృష్టించింది. అంతరిక్ష రంగాన్ని సమూలంగా మార్చేసే ఈ ప్రయోగం విజయవంతమైతే అంతరిక్షానికి కొన్ని నిమిషాల్లో ప్రయాణించడం సాధ్యపడుతుంది. అసలు ఈ ఎలివేటర్ ప్రాజెక్ట్ నిజ రూపం దాలిస్తే తరువాతి కాలంలో దేశాల మధ్య ప్రయాణాలు కూడా మొదలవుతాయి. అంతంత దూరాలను కేవలం కొన్ని నిమిషాల్లో ప్రయాణించే అవకాశం కలుగుతుంది. అయితే దీని నిర్మాణం 2025 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టీవీ టవర్, టోక్యో స్కై ట్రీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను నిర్మించిన ఒబయాషి కార్పొరేషన్ ఇప్పుడు స్పేస్ ఎలివేటర్ ప్రాజెక్ట్ ను చేపట్టింది. అత్యంత ఖరీదైనవిగా చెప్పుకునే అంతరిక్ష ప్రయాణం, ఉపగ్రహ ప్రయోగం, స్పేస్ స్టేషన్ల నిర్మాణం ఇకపై అత్యంత చౌకగా జరగనున్నాయి. అంతరిక్షానికి కార్గో రవాణా విషయంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. స్పేస్ ఎలివేటర్ అంటే ఓ లిఫ్ట్ లాంటిది. మనం అపార్ట్మెంట్ లో ఎలాగైతే పై అంతస్తు లిఫ్ట్ లో ప్రయాణిస్తామో అలాగే అంతరిక్షానికి ఏర్పాటు చేసిన లింక్ ద్వారా ప్రయాణాలు జరగనున్నాయి. ఇలా భూమి నుంచి అంతరిక్షానికి చేసే ప్రయాణం చాలా తక్కువ ఖర్చుతో సురక్షితంగా, వేగంగా సాగుతుంది. ఇందుకోసం ఎలివేటర్ కార్గోను రవాణా చేయడానికి అధిరోహకులు అని పిలువబడే విద్యుదయస్కాంత వాహనాలను ఉపయోగించడం జరుగుతుంది. వీటి వినియోగం రాకెట్లతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది. స్పేస్ ఎలివేటర్ ద్వారా వస్తువులను తరలించడానికి అరకిలో బరువున్న వస్తువుకు $57 కన్నా తక్కువగా ఉంటుంది. ప్రస్తుత రాకెట్ ఖర్చుల కంటే ఇది చాలా చౌక. సుమారు 135 సంవత్సరాలకు పూర్వమే రష్యా రాకెట్ శాస్త్రవేత్త కాన్స్టాంటిన్ సియోల్కోవ్స్కీ ఈ అంతరిక్ష లిఫ్ట్ ఆలోచన చేశారు. ఇది ఆయన మెదడులో పుట్టిన ఆలోచనగా చరిత్ర చెబుతుంది. 1895లో ఆయన రాసిన డ్రీమ్ ఆఫ్ ఎర్త్ అండ్ స్కై పుస్తకంలో స్పేస్ ఎలివేటర్ ప్రస్తావన ఉంది. అందులో ఆయన 22,000 మైళ్ల ఎత్తులో ఒక ఊహాజనిత టవర్ ను వర్ణించారు. ఈ ఆలోచనను రష్యాకు చెందిన ఇంజనీర్ యూరి ఆర్స్టానోవ్ మరింత ముందుకు తీసుకెళ్లారు. భూమి నుంచి భూమి చుట్టూ తిరుగుతున్న ఒక ఉపగ్రహం వరకు కేబుల్ ఏర్పాటు చేయాలని, దాని సాయంతో అంతరిక్ష యాత్రలు చేయాలని ప్రతిపాదించారు. అలా మొదలైన ఆలోచనలు నేటికి ఓ రూపం రానున్నాయి. అలనాటి ఆ ఆలోచనను వాస్తవ రూపంలోకి తీసుకురావాలని జపాన్ కు చెందిన ఒబయాషి కార్పొరేషన్ నిర్ణయించింది. స్పేస్ ఎలివేటర్ నిర్మాణంలో భాగంగా పుడమి నుంచి రోదసిలోని భూస్థిర కక్షలోని ఉపగ్రహం వరకు కేబుల్ ను ఏర్పాటు చేస్తారు. ఈ శాటిలైట్ భూమితో సమానంగా పరిభ్రమణ వేగాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల ఎప్పుడు అది భూమికి ఎగువన నిర్దిష్టగా ఒకే ప్రదేశంలో ఉంటుంది. అంతరిక్ష లిఫ్ట్ కేబుల్ భూమి నుంచి 96,000 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరిస్తుంది. ఇంత దూరమా అని కంగారు పడకండి. రేపటి కాలంలో ఇవన్నీ సర్వసాధారణమైన విషయాలుగా మారిపోతాయి. భూమధ్యరేఖ ప్రాంతంలోని సముద్రంలో ఎర్త్ పోర్ట్ ను ఏర్పాటు చేస్తారు. ఎర్త్ పోర్ట్ లో లిఫ్ట్ పైకి కనెక్ట్ చేయబడి ఉంటుంది. కేబుల్ టెన్షన్ ను కూడా అక్కడే సర్దుబాటు చేస్తారు. ఎర్త్ పోర్ట్ కు చేరువలో నేలపై మరో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి సాగరంలోని ఎర్త్ పోర్ట్ కు చేరుకోవడానికి సముద్రం కింద నుంచి ఒక సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కేబుల్ సాయంతోనే క్లైంబర్ అనే విద్యుత్ అయస్కాంత వాహనాలు రోదసిలోకి వెళ్లడం, కిందకి రావడం చేస్తాయి. వాటిలో మనుషులు కూడా ప్రయాణించవచ్చు. అపరిమితమైన సరుకును కూడా రవాణా చేయవచ్చు. అయితే ఒబయాషి కంపెనీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం స్పేస్ ఎలివేటర్ ప్రాజెక్ట్ లో పలు వివరాలు వెల్లడించింది. అంతరిక్షానికి నిర్మించబడిన కేబుల్ వెంబడి 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఓ జియో స్టేషన్ ను నిర్మిస్తారు. అంతరిక్షాన్ని దగ్గర నుంచి చూడాలనుకునే సందర్శకులు అక్కడి వరకు వెళ్లి భారరహిత స్థితిలో కొంతసేపు గడిపేందుకు వీలు కలుగుతుంది. అక్కడి నుంచి విశాల విశ్వాన్ని చూడవచ్చు. అంతేకాదు అక్కడి నుంచి వాణిజ్యపరంగా భూస్థిర కక్షలో ఉపగ్రహాలను కూడా ప్రయోగించవచ్చు. 23,750 కిలోమీటర్ల ఎత్తులో ఎర్త్ ఆర్బిట్ గేట్ ను కూడా ఏర్పాటు చేస్తారు. దాన్ని లియో గేట్ అంటారు. అక్కడి నుంచి లియో ఉపగ్రహాలను జారవిడవచ్చు.
అవి భూమికి 300 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలో చేరుకుని అక్కడే పరిభ్రమిస్తాయి. ఈ లిఫ్ట్ సాయంతో భూస్థిర కక్షలో సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు. అక్కడ ఉత్పత్తి అయ్యే కరెంటును భూమికి సరఫరా చేసుకోవచ్చు. అంతేకాదు ఈ ప్రాజెక్టుకు ఇంధనం అవసరం లేదు. ఈ కరెంటునే అన్ని పనులను వాడుకుంటారు. 57,000 కిలోమీటర్ల ఎత్తులో మార్స్ గేట్ ఉంటుంది. అక్కడి నుంచి అంగారకుడు వద్దకు వ్యోమనౌకలను పంపడం సాధ్యపడుతుంది. అంటే ప్రతి 2 ఏళ్లకోసారి మార్స్ గ్రహం భూమికి దగ్గరగా వస్తుంది. అలాంటి సమయంలోనే మార్స్ గేట్ నుంచి వ్యోమనౌక కేవలం 40 రోజుల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది. అదే వరుసన భూమి నుంచి 96,000 కిలోమీటర్ల ఎత్తులోని కౌంటర్ వెయిట్ కేంద్రంలో సౌర కుటుంబ అన్వేషణ ద్వారం ను కూడా ఏర్పాటు చేస్తారు. ఆ ప్రదేశంలోని పరిభ్రమణ వేగాన్ని ఉపయోగించుకుని గురుగ్రహానికి ప్రయాణాలు, అంతరిక్షంలో విహరించే గ్రహశకలాల నుంచి అరుదైన ఖనిజాలను మైనింగ్ చేయడానికి వ్యోమనౌకలను పంపేందుకు వీలు కలుగుతుంది. గతంలో బెన్ను గ్రహశకలం నుంచి జపాన్ వ్యోమనౌక అత్యంత భారీ ఖర్చుతో శాంపుల్ రిటర్న్ ప్రోగ్రాం నిర్వహించింది. ఈ ఎలివేటర్ నిర్మాణం పూర్తయితే ఆపై అంత ఖర్చులు ఉండకపోవచ్చు. విలువైన వనరులను సేకరించి కేబుల్ ద్వారా భూమికి తీసుకువచ్చా అని ఒబయాషి చెబుతుంది. అంతరిక్ష ప్రయోగాల కోసం ప్రస్తుతం వాడుతున్న రాకెట్ల నుంచి భారీగా హానికరమైన ఉద్గారాలు వెలువడుతున్నాయి. ఎలివేటర్ నిర్మాణం పూర్తయితే రాకెట్ కు వాడుతున్నట్లు ఇంధనాలు అవసరం లేదు. ఇందులో విద్యుదయస్కాంత వాహనాలే ఉంటాయి. సౌర విద్యుత్తులోనూ వాటిని నడపవచ్చు. అందువల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. అంతరిక్ష యాత్రల ధర కూడా గణనీయంగా తగ్గిపోతుంది. స్పేస్ ఎలివేటర్ రాకెట్ కన్నా నెమ్మదిగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. అందువల్ల ఈ ప్రయాణంలో ప్రకంపనలు, కుదుపులు ఉండవు. అంతరిక్షంలోకి సున్నితమైన సాధనాలను మోసుకెళ్లడానికి ఇది అనువుగా ఉంటుంది. అయితే ఇన్ని లాభాలున్న ఈ ప్రాజెక్టును ఇన్నాళ్ళు ఎందుకు నిర్మించలేదు అన్న ప్రశ్న వస్తుంది. అయితే స్పేస్ ఎలివేటర్ నిర్మాణానికి అనేక సవాళ్లుంటాయి. ఇది అనుకున్నంత సులువు కాదు. అనేక ఇంజనీరింగ్ అవరోధాలు ఉన్నాయి. 96,000 కిలోమీటర్లు పొడవైన కేబుల్ ను తయారు చేయడం ప్రధాన సవాల్. పైగా అది తేలిగ్గా ఉండాలి. అదే సమయంలో అంతే దృఢంగానూ ఉండాలి. కార్బన్ నానో గొట్టాల పరిజ్ఞానం ఇందుకు వాడుకుంటామని ఒబయాషి సంస్థ చెబుతుంది. అయితే అరుదైన ఖనిజంగా చెప్పుకునే ఈ పదార్థంతో అంత పొడవైన కేబుల్ నిర్మించడం సాధ్యమేనా అని కొందరు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా ఉరుములు, మెరుపులు, తుఫాన్లు వంటి తీవ్రస్థాయి వాతావరణ పరిస్థితులు, అంతరిక్ష శకలాల నుంచి ఈ ఎలివేటర్ కు ముప్పు పొంచి ఉంటుంది. అయితే మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ఎన్నోసార్లు రుజువైంది. ఇది కూడా సాధ్యపడుతుందని ఆశిద్దాం.